ఓకే. సో, ఇప్పుడు మన క్వెషన్ పేపర్స్‌లో మోడల్ క్వెషన్ పేపర్స్ 2 ఇచ్చింది కదా గవర్నమెంట్. అంతేనా? ఇంకా ఎక్కువేమన్నా ఇచ్చిందా? మోడల్ క్వెషన్ పేపర్స్ 2 సెట్స్ ఇచ్చింది కదా! సెట్ 1, సెట్ 2. దాంట్లో ఫస్ట్ సెట్‌లో మనకి క్వెషన్ మేకింగ్ క్వెషన్ చూద్దాం. ఓకేనా? 10 మార్క్స్‌కి. అందరికి వినిపిస్తుందా? ఓకే. సూపర్. ఇది ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. కనిపిస్తుంది కదా మీకు? ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. దాంట్లో ఒక 5 ఏ, బి, సి, డి, ఈ అని చెప్పేసి 5 ఉంటాయి. ఇక్కడ డి అనేది బోల్డ్‌లో లేదు. కానీ ఇక్కడ డి ఉంది చూడండి అండర్‌లైన్ చేసి. ఇక్కడ విషయం ఏంది అంటే, ఇప్పుడు ఏ ఉందనుకోండి, ఇక్కడ పోర్టర్ అనే పదాన్ని అండర్‌లైన్ చేశారు. ఈ పోర్టర్ అనేది ఆన్సర్ లాగా వచ్చేటట్టు ఈ సెంటెన్స్ మొత్తాన్ని ఉపయోగించుకొని ఒక క్వెషన్‌ని మనం తయారు చేయాలి. సో, మనం క్వెషన్ తయారు చేసినాక ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏం రావాలి? పోర్టర్ అని రావాలి. అర్థమైందా? అండర్‌లైన్ చేసిన పార్ట్ బట్టికి ఆన్సర్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే. చూడండి ఇక్కడ కేర్ఫుల్‌గా ఈ ప్యాసేజ్‌ని చదవండి. చదివిన తర్వాత నౌ ఫ్రేమ్ WH క్వెషన్స్ టు గెట్ ద అండర్‌లైన్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్. ఈ అండర్‌లైన్ పార్ట్స్ అనేవి మన క్వెషన్స్‌కి ఆన్సర్స్ లాగా ఉండేటట్టు క్వెషన్స్‌ని ఫ్రేమ్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చదువుకుందాం. ఇది ఏ లెసన్‌లోది? ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాస్ బీన్ క్యారీడ్ బై ఏ జర్నీ. ద జర్నీనా ఉట్టి జర్నీ? మై జర్నీ. మై జర్నీనా? జర్నీ. జర్నీ. ఓకే. ఏదో ఉంది మొత్తానికి. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్. నా ట్రంక్ అనేది ఒక కూలివాడు. పోర్టర్ అంటే ఇట్లా సామాన్లు మోసుకునేవాడు. మోసుకొని వచ్చాడు. ద ప్రాబ్లమ్ నౌ వాస్ వీ కుడెంట్ ఫైండ్ ఎనీవన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్. ఇప్పుడు నేను ఇంటి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? బస్ స్టాప్కి వెళ్తున్నాను. కానీ ఎవరు దొరకలేదు ఈ ట్రంక్ క్యారీ చేసేవాళ్ళు. ట్రంక్ అంటే ఏంటో తెలుసు కదా మీకు? ఇనప్పెట్టె. పాతకాలంలో ఇనప్పెట్టెలు ఉండేవి కదా, అని ట్రంక్ అంటాం. ఎట్ అనదర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ వీ కుడ్ హ్యావ్ ఈజీలీ ఫౌండ్ సమ్వన్ టు హెల్ప్ మీ. ఇప్పుడు బాగా పంటలు పండుతున్నాయంట. బట్ నౌ మోస్ట్ ఆఫ్ ద విలేజెస్ వర్ బిజీ ఇన్ ద ఫీల్డ్స్. ఇప్పుడు అందరూ పొలాల్లో బిజీగా ఉన్నారు. బాగా నాట్లు ఇవన్నీ వేసే టైం కాబట్టి బిజీగా ఉన్నారు. వేరే టైంలో అయితే, సంవత్సరంలో వేరే కాలంలో అయితే ఎవరో ఒకళ్ళు దొరికేవాళ్ళు. ఏది మోయటానికి, దేనికి దొరికేవాళ్ళు చెప్పండి? ట్రంక్ మోయటానికి. ఓకేనా? సో నోబడీ హ్యాడ్ టైమ్ టు స్పేర్ ఫర్ మీ. వాళ్ళందరూ పొలం పనుల్లో బిజీగా ఉండటం వల్ల అతని కోసం టైం కేటాయించేవాళ్ళు ఎవరు లేరంట. అంటే అతనికి ఆ ట్రంక్ మోసేవాళ్ళు ఎవరు దొరకలేదు. ఇన్ఫ్యాక్ట్ carrying the trunk should not have been such a worry for me, except that my education had made me shun physical labor. ఫిజికల్ లేబర్ వైపు వెళ్లకుండా చేసిందంట. ఏంటిది? అతని ఎడ్యుకేషన్ అనేది. అర్థమైందా? ఫిజికల్ లేబర్ అంటే ఏంటి? శ్రమ. అంటే ఒళ్ళు అలసేటట్టు పని చేయటం ఎప్పుడు చేయలేదంట చిన్నప్పుడు. చదువుకోవటం వల్ల, పొలం పనులు ఇవన్నీ చేయకపోవటం వల్ల కనీసం ట్రంక్ కూడా మోయలేకపోతున్నాడు. లేదా మామూలు మనిషి అనుకోండి, ఇట్లా పొలం పనులు చేసుకుంటూ అన్ని మామూలు పనులు చేసుకునే మనిషి అనుకోండి, ట్రంక్ మోయటం అంత కష్టమయ్యేది కాదు. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వరీ ఫర్ మీ. ట్రంక్ మోయటం అసలు కష్టం కాదు ఆ ఏజ్ మనిషికి. ఏం చేస్తాడు? పెళ్లి చేసుకొని వెళ్తూ ఉంటాడు కదా వెనక్కి. సో అంత ఇబ్బంది అవ్వకూడదు. కానీ నాకెందుకు ఇబ్బంది అనిపించింది? అతనికి చెప్పండి. చదువుకోవటం వల్ల. ఈ చదువు వల్ల ఏమైంది? ఫిజికల్ లేబర్ వైపు వెళ్లకుండా ఉన్నాడు. అంటే పొలం పనులు చేయటము, ఏదైనా ఫిజికల్ లేబర్ అంటే మీకు తెలుసు కదా, శారీరక శ్రమ లేకపోవటం వల్ల, అతని ఎడ్యుకేషన్ వల్ల అతనికి శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది. అది అలవాటు లేక ఇప్పుడు చిన్న ట్రంక్ మోయటం కూడా కొంచెం కష్టంగా ఉంది అతనికి. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అండ్ ద ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. అమ్యూజింగ్ అనే పదం మీనింగ్ చూస్తాం. అమ్యూజింగ్ అంటే ఎవరికైనా తెలుసా? అంత బాగాలేదు. నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్ అంటే అంత బాగా ఉండదు.
ఈ అసహ్యంతరమేమో బ్రో. కాజింగ్ లాఫ్టర్ వినోదభరితమైన ఎంటర్టైనింగ్ అంట. అదేంటో అంత బాగోదంట చూడటానికి. ఓకేనా. అతను ఒక గవర్నమెంట్ ఆఫీసర్. అదే నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, జనాలందరూ నేను నా ట్రంక్ నా లగేజ్ మొత్తం నేను మోసుకుంటుంటే చూడటం అంత బాగోదు అని చెప్పేసి అనుకుంటున్నాడు. అదర్వైజ్ ఫర్ ఎ యంగ్ మ్యాన్ లైక్ మీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ ఎ 20 kilo చెస్ట్ ఆన్ మై బ్యాక్. చెస్ట్ అంటే ఒక బాక్స్ని మనం చెస్ట్ అంటాం. ఓకే. సో 20 kgs ఉన్న ఒక బాక్స్ యంగ్ మ్యాన్ ఎవరైనా కూడా ఇబ్బందిగా కష్టంగా ఫీల్ అవ్వరు క్యారీ చేయడానికి. పీపుల్ అందరూ చూసి నవ్వుతారేమో అని చెప్పేసి ఇతను ఆలోచిస్తున్నాడు. ఓకేనా. ఇది విషయం. ఎవరు అమ్యూజింగ్కి సౌమ్య అనుకుంటా చెప్పింది, అవునా? ఎవరు మీనింగ్ చెప్పింది? గ్రీష్మ. ఓకే, గ్రీష్మ నాగలత. గ్రేట్. సో ఇప్పుడు అసలు టాస్క్ ఏం లేదు, మనకంతా వచ్చు. ఫస్ట్ సెంటెన్స్ ఏంది? ఆన్ మై వే బ్యాక్ హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్. ఇది కాపీ చేయడానికి ట్రై చేస్తాను. కాపీ చేసి వద్దులే, ఇది కాపీ అవ్వట్లేదు క్యారెక్టర్స్. ఒక్క నిమిషం ఆగండి, ట్రై చేస్తాను. అది పక్కన పేస్ట్ చేసి ఆన్సర్ రాస్తే మీకు కొంచెం బాగుంటుంది. వావ్, సూపర్. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి? ఉట్టి పోర్టరా? ఏ పోర్టరా? ఉట్టి పోర్టర్ ఉందా? ఓకే, పెద్ద డిఫరెన్స్ లేదు యాక్చువల్గా. అండర్లైన్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్పండి. యూ కెన్, మీరు చెప్పగలుగుతారు. Who had been carried your trunk on my home from the bus stop? ఎవరు క్యారీ చేయబడ్డారు ట్రంక్ని ఫ్రమ్ ద బస్ స్టాప్ అని చెప్పావు నువ్వు. ఎవరు క్యారీ చేయబడ్డారు అన్నావు. హూ హ్యాడ్ బీన్ క్యారీడ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా ఇది? Who has been carried? Who had been carried your trunk? హూ హ్యాడ్ బీన్ Carried your trunk. Who had been carried narrator's trunk? నరేటర్. ఆన్ మై వే Who had carried your trunk on your way to యా home యా from the bus stop? బీన్ తీసేయాలి. హూ చెప్పమ్మా మళ్ళీ. Had carried క్యారీ యువర్, the trunk సారీ యువర్ కాదా, on your way home from the bus stop and right. యువర్ ట్రంక్. హూ హ్యాడ్ క్యారీడ్ యువర్ ట్రంక్ On your way home from the bus stop. ఆన్ యువర్ వే హోమ్ ఫ్రమ్ ది From the bus stop. స్టీవ్ కోపి. సూపర్. ఇక్కడ బీన్ తీసేయాలి. ఆన్ మై వే హోమ్ ఫ్రమ్ ది బస్ స్టాప్ మై ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్. పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాడు. హ్యాడ్ బీన్ అంటే ఎవరికన్నా గుర్తుందా పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడతాము అని? ఓకే ఓకే, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. హూ హ్యాడ్ క్యారీడ్ యువర్ ట్రంక్ ఆన్ యువర్ వే హోమ్ ఫ్రమ్ ద బస్ స్టాప్. బస్ స్టాప్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నీ ట్రంక్ని ఎవరు క్యారీ చేశారు? ఓకేనా.
అసలు హ్యాడ్ కూడా తీసేయచ్చు కావాలంటే, కానీ ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఏంటి చెప్పండి సెంటెన్స్లో? had, హ్యాడ్ బీనే కదా. యాక్చువల్గా హ్యాడ్ బీన్ అనేది మనం పర్ఫెక్ట్ టెన్స్లో యాడ్ చేస్తాం ఊరక, ఓకేనా? B3 form. బీన్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, సో ఇదేంటి హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాబట్టి WH వర్డ్ పక్కన ఏం రావాలి? Helping verb. హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ని ఇక్కడ పెట్టాము. బీన్ అనేది జస్ట్ మనం యాడ్ చేసేదే కదా, అందుకని పెట్టలేదు. సో హూ హ్యాడ్ క్యారీడ్ యువర్ ట్రంక్ ఆన్ యువర్ వే హోమ్ ఫ్రమ్ ది బస్ స్టాప్, ఇది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ది సెకండ్. The problem now was we couldn't find anyone who could help me carry the trunk to the bus stop. చాలా ఈజీ ఇది, చెప్పండి. What was What problem? was the problem now? వాట్ వాజ్ ద ప్రాబ్లమ్ నౌ అనేది ఆన్సర్. ఈజీ కదా, అందరికీ ఓకేనా? తెలుస్తుందా? చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ది కొంచెం నాకు కన్ఫ్యూజ్ అయింది. ఇది చూడండి ఎంత ఈజీనో. ద ప్రాబ్లమ్ నౌ వాజ్ వి కుడెంట్ ఫైండ్ ఎనీ వన్, ఇది అండర్లైన్ చేశారు కదా బి తర్వాత అంతా. ద ప్రాబ్లమ్ నౌ వాజ్ వి కుడెంట్ ఫైండ్ ఎనీ వన్ హూ కుడ్ హెల్ప్ మీ క్యారీ ద ట్రంక్ టు ద బస్ స్టాప్, ఇదంతా ఆన్సర్ రావాలి. ద ప్రాబ్లమ్ నౌ వాజ్, ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది. దీని క్వశ్చన్ ఎట్లా అడుగుతాం? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అడిగితే సరిపోతుంది కదా. చెప్పండి. వాట్ What was the problem now? What was ఓకే, నవ్వు అనకూడదు, నవ్వు అనేది దెన్ అవుతుంది. what was the problem then? వాట్ అప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కదా, ఇదివరకు నిన్న, ఇది ప్రాబ్లం. నిన్న ప్రాబ్లం ఏంటి అని అడగాలి కదా, అంటే అప్పుడు దెన్ అని. అది అర్థమవుతుందా అందరికీ? వాట్ ప్రాక్టీస్ చేసే కొంది వస్తుంది. వాట్ వాజ్ చెప్పండి. What was the problem then? What was the problem then? అందరికీ అర్థమైందా? దెన్ ఎందుకు రాస్తున్నామని మళ్ళీ చెప్పనా ఏమన్నా? అర్థమైందా? ఇదివరకు ఎప్పుడో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నాడు, అప్పుడు ఏం ప్రాబ్లం ఉంది అని అడగాలి కదా మనం. వాట్ వాజ్ ద ప్రాబ్లం నవ్ అని మనం ఇప్పుడు అడగలేము, ఎందుకంటే అది జరిగింది ఇప్పుడు కాదు. వాట్ వాజ్ ద ప్రాబ్లం నవ్ అని అడిగితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అడిగినట్టు, అవునా కాదా? ఆ ప్రాబ్లం ఇప్పుడు ఉందా, ఇదివరకు ఉన్నదా? ఇది వరకు ఉంది. ఇదివరకు ఉన్నది కాబట్టి అప్పుడు ఏం ప్రాబ్లం ఉంది అని అడగాలి. వాట్ వాజ్ ద ప్రాబ్లం దెన్. ఇది క్లియర్ కదా అందరికీ? Yes or no? ఓకే, సూపర్. నెక్స్ట్ది, ఎట్ అనదర్ టైమ్ ఆఫ్ ద ఇయర్ ఈ సెంటెన్స్ మొత్తం వాడిన అవసరంలా, బట్ మీకోసం రాస్తున్నా. ఓకే, ఇది కూడా ఈజీనే, నిజంగా ఈజీ. షిఫ్ట్ కంట్రోల్ వి కదా, బట్ నవ్ నుంచా అండర్లైన్ చేయాల్సింది? సార్ దానికి అండర్లైన్ లేదు సార్. అది కాదు సార్. అది సి కాదా? అని ఇచ్చారు సార్. ఎడ్యుకేషన్, మై ఎడ్యుకేషన్. అయ్యో, బి తర్వాత సి ఓకే, కదా సార్, మై వెరీ సారీ ఎడ్యుకేషన్. సారీ 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 నేను అది బోల్డ్ చేసేటప్పటికి అది అనుకున్నాను. ఓకే, ఇన్ఫ్యాక్ట్ క్యారీయింగ్ ద ట్రంక్, ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది మొత్తానికి. చూడండి, పెద్ద సెంటెన్స్ కాదు, ఈ సి తర్వాత ఉన్న సెంటెన్స్ సరిపోతుంది, కానీ మీకోసం రాస్తున్నా. ఓకేనా? ఇదేంటి కాపీ చేయడం మర్చిపోయాను, సారీ సారీ. In fact, carrying the trunk should not have been such a worry for me. Except that, ఇది ఒక పార్ట్ ఆఫ్ సెంటెన్స్. ఎక్సెప్ట్ దట్ అనేది జాయిన్ చేస్తుంది, ఇది ఇంకో పార్ట్ ఆఫ్ సెంటెన్స్. మీరు ఇప్పుడు గమనించండి, ఇక్కడ అండర్లైన్ చేసింది మై ఎడ్యుకేషన్, అవునా కాదా? అందరూ చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి దాంట్లో కూడా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం, ప్రతి ఆన్సర్లో కూడా. ఓకేనా? సో మై ఎడ్యుకేషన్ అనేది
ఆన్సర్ వచ్చేటట్టు మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. ఈ సెంటెన్స్ మొత్తం అవసరం అయిద్దా లేకపోతే ఇది ఒక్కటి సరిపోయిద్దా చూడండి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి. ఒకసారి మీరు చెప్పండి, సెంటెన్స్ మొత్తం కావాలా ఇది ఒక్కటి ఆన్సర్ వచ్చేటట్టు క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలంటే? లాస్ట్ సి తర్వాత ఇక్కడ వరకు ఉన్నది సరిపోతుంది. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ క్యారీయింగ్ ద ట్రంక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ సచ్ ఎ వరీ ఫర్ మీ అనేది ఒక సెంటెన్స్. మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్ ఇది ఇంకో సెంటెన్స్. ఈ సెంటెన్సెస్ని ఏది జాయిన్ చేస్తుంది? ఎక్సెప్ట్ దట్ అనేది జాయిన్ చేస్తుంది. ఇది ఒక కంజక్షన్ లాగా పనిచేస్తుంది. సో ఈ ఒక్క సెంటెన్స్ని, చిన్న సెంటెన్స్ని మనం వాడుకోవటం వల్ల మనం క్వశ్చన్ని ఈజీగా ఫ్రేమ్ చేయగలుగుతాం. ఇది కూడా మీరు కనిపెట్టాలి. ఇది మొత్తం చూసారనుకోండి క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం చాలా కష్టం దీన్ని మొత్తాన్ని యూజ్ చేసుకోవాలంటే. ఓకేనా? కంజక్షన్స్ వచ్చినప్పుడు ఇట్లాంటిది ఒకటి ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి. సో క్వశ్చన్ ఏంటి? మై ఎడ్యుకేషన్ హ్యాడ్ మేడ్ మీ షన్ ఫిజికల్ లేబర్. ఈజీ చాలా. చెప్పండి. ఒక్కరు చెప్పండి. వాట్ మేడ్ యూనా వాట్ హ్యాడ్ మేడ్ యూనా? సూపర్. ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి ఇదేంటిది? హ్యాడ్ ఏంటిది? హెల్పింగ్ వర్బ్. మనం హెల్పింగ్ వర్బ్ ని కదిలించకూడదు, ఉంచాలి. అది ఎక్కడ పెట్టాలి? WH వర్డ్ పక్కనే పెట్టాలి. సో వాట్ హ్యాడ్ మేడ్ మీనా మేడ్ యూవా? మేడ్ యూ ఫిజికల్ LABOUR. ఓకేనా? వాట్ హ్యావ్ మేడ్ యూ షన్ ఫిజికల్ లేబర్? ఫిజికల్ లేబర్ వైపు నువ్వు వెళ్ళకుండా అసలు ఏది ఆపింది నిన్ను? ఎడ్యుకేషన్. ఓకే, నా ఎడ్యుకేషన్ ఆపింది అని చెప్తారు సమాధానం. ఓకే సూపర్. 3 అయిపోయినాయి చూడండి అప్పుడే. ఇంకా 2 ఉన్నాయి అంతే. యాక్చువల్గా ఈజీనే, ఫస్ట్ది కొంచెం టఫ్ అయింది నాకు అనిపించింది. ఓకేనా? బట్ ప్రాక్టీస్ చేసే కొంది వస్తుంది, మీరేం ఇబ్బంది పడద్దు. నెక్స్ట్ది ఇదేంటి క్లిక్ అయింది? సారీ, ఏంటో ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ది కనిపిస్తున్నాయా లెటర్స్? సైజ్ పెంచనా? ఓకే. ఆఫ్టర్ ఆల్ ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ and the idea of people seeing me carry my own luggage was not at all amusing. అయ్యో, ఓకే. వీళ్ళు ఏం చేస్తారు అంటే పీడిఎఫ్లో లింక్ని ఎంబెడ్ చేస్తారు. చూడండి ఇక్కడ ఇది ఎంబెడ్ చేశారు. ఇది క్లిక్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతుంది అక్కడికి. ఇది కొంచెం ఆలోచించండి, ట్రై చేయండి ఎవరన్నా, నేను చెప్తాను. లేకపోతే ఎవరైనా చెప్తారా? నేను చెప్పనా? చెప్పేసేనా? What idea was the idea of a government office? యాక్చువల్గా దీంట్లో ఉన్న పదాలు కూడా వాడవచ్చు మనం. మీరు దీంట్లో ఉన్న పదాలు వాడకూడదు, ఆ ఆన్సర్లోనే రావాలి అని పెట్టుకోమాకండి. దీంట్లో ఉన్న కొన్ని పదాలు మీరు వాడవచ్చు. ఓకేనా? ఇంత పెద్ద సెంటెన్స్ కాబట్టి వాడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఆన్సర్ లాగా రావాలి. ఎవరో చెప్పారు చెప్పండి. What idea was not at all amusing? ఓకే, పక్కా అది అర్థమవుతుందా?
ఇక్కడ ఉన్నాయి కూడా వాడొచ్చు, వాడకూడదు అని పెట్టుకోమాకండి. ఇంపాసిబుల్ తెలుసా, ఇది వాడకుండా నువ్వు ఎట్లా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తావు? ఎవరైనా చేయగలుగుతారా చెప్పండి, చేసే వాళ్ళు ఉంటే చెప్పండి ఒకసారి. సార్ హెల్పింగ్ వాటర్ హెల్పింగ్ వర్బ్ రావాలి కదా సార్. వాట్? వాటర్ హెల్పింగ్ వర్బ్ రావాలి కదా సార్. హెల్పింగ్ వర్బ్ రాయాలనేది రూల్ కాదు. చెప్పండి ఎవరు ఆన్సర్ చెప్పింది. వాట్ Idea was not at all amusing. వాట్ ఐడియా వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. ఇప్పుడు ఈ ఐడియాని ఇక్కడ పంపించవచ్చు నువ్వు కావాలంటే, బట్ ఇదే బాగుంటుంది ఎందుకంటే ఐడియా ఇక్కడ ముందు, ఇక్కడ ఐడియా వచ్చిన తర్వాతే ఇవి వచ్చినాయి కదా, ఈ సెంటెన్స్ మొత్తం వచ్చింది. సో ఇదే కరెక్ట్ యాక్చువల్గా. వాట్ ఐడియా వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. మీరేంటి అంటే ప్రతి దాంట్లో కూడా పక్కాగా రూల్ అనేది పనిచేయదు, అర్థమవుతుందా? ఎలా చెప్పాలంటే ప్రాక్టీస్ మీదే తెలుస్తుంది. ఇక్కడ ఇది తప్పు కాదు అనేది నాకు పక్కాగా తెలుసు, ఇది తప్పు కాదు అనేది. వాట్ ఐడియా వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్, అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది. లేకపోతే మరీ డెప్త్ లెవెల్లో ఏమైనా రూల్స్ ఉంటాయేమో. ఓకేనా, క్లియరా అందరికీ ఇది? వాట్ ఐడియా వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్ అంటే ద ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. ఓకేనా? ఎవరు ఏదో అడుగుతున్నారు, చెప్పమ్మా. What was the idea of the people which was not at all amusing అని కూడా రాయొచ్చు కదా బ్రో. వాట్ వాజ్ ద ఐడియా ఆఫ్ ది పీపుల్ Which was not at all amusing. ఇది పీపుల్ యొక్క ఐడియా కాదు, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పీపుల్ యొక్క ఐడియా కాదు, గవర్నమెంట్ ఆఫీసర్ యొక్క ఆలోచన. ఐడియా అంటే ఆలోచన, అది ఆలోచిస్తేనే, అది ఆలోచించడానికి అంత బాగలేదంట, అదో రకంగా ఉందంట, తేడా కొడుతున్నట్టుందంట. అర్థమవుతుందా? What was the idea and right sir? వాట్ వాజ్ ద ఐడియా ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫీసర్ అని రాయొచ్చు అనుకుంటా. Just what was the idea and right అని అడుగుతున్నాను సార్. లేదమ్మా, ఇదే చాలా పర్ఫెక్ట్గా ఉంది, పర్ఫెక్ట్ మీనింగ్ వస్తుంది. వాట్ వాజ్ ద ఐడియా అంటే ఏమని చెప్తాడు? పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ బట్టికే వస్తుంది, అవునా కాదా? దాని ఆన్సర్ ఇదంతా మిస్ అయిపోతుంది. వాట్ వాజ్ ద ఐడియా అంటే పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ అనే ఒక ఆలోచన, అంతవరకే వస్తుంది. మిగతాది దీంట్లోనే వస్తుంది కదా. వాట్ ఐడియా వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. చెప్పండి దీనికి ఆన్సర్ ఏంటి? ద ఐడియా ఆఫ్ పీపుల్ సీయింగ్ మీ క్యారీ మై ఓన్ లగేజ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ అమ్యూజింగ్. పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా? Yes sir. ఓకే, ప్రాక్టీస్ చేద్దాం, వీలైనని చేద్దాము, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫిఫ్త్ది, సారీ అయిపోయినాయి చూడండి అప్పుడే. కంట్రోల్ సి. కాపీ చేయాలంటే ఏం చేయాలి? ఏ బటన్స్ నొక్కాలి? మీకు కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయా? Yes sir. ఓకే సూపర్. అందరికీ ఎంతమందికి ఉంటాయి మీలో కంప్యూటర్ క్లాసెస్? కంప్యూటర్ బేసిక్స్ అన్న నేర్పించారా స్కూల్లో? చూడండి అసలు ఏంటి మన లైఫ్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంతమంది ఉంటే 1 2 3 4 5 6 ఆరుగురు ఉన్నారు 19 మందిలో. మా స్కూల్లో కూడా నేర్పించారు, నేను చేసి చేస్తాను ఎంతో కొంత. ఏం లేదు, కంప్యూటర్ క్లాస్ అని ఒకటి పెట్టేసి ఏం చేపిస్తారు? ఏం చేస్తాను చెప్పండి కంప్యూటర్ క్లాస్లో? పెయింట్ మాకు లెసన్స్ మొత్తం చెప్పి ల్యాబ్ చేస్తారు సార్. బ్రో డ్రాయింగ్ నేర్పుతారు బ్రో ఫస్ట్. ఓకే, పెయింట్ నేర్పిస్తారు, అదేంటో నాకు తెలీదు. ఓకే సూపర్. సో ఫర్ సార్ మాకు సార్ కూడా ఏంటమ్మా? ఎక్సెల్ సార్. ఎక్సెల్, వర్డ్, పీపీటీ అన్నీ నేర్పించారంటే సూపర్. ఏ స్కూల్ నువ్వు? సెయింట్ మేరీస్.
సెయింట్ మేరీస్. గ్రేట్. ఓకే, ఇది చూడండి, లాస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ. ఫర్ ఏ యంగ్ మ్యాన్ లైక్ మీ, ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ ఏ 20 kilo చెస్ట్ ఆన్ మై బ్యాక్. How much does the chest weigh? లేదు, ఇప్పుడు వాళ్ళు ఆన్సర్లో వాళ్ళే ఇట్లా చెప్తే ద చెస్ట్ వెయిస్ 20 kilograms అని ఇస్తే కనుక నువ్వు అట్లా క్వశ్చన్ చేయొచ్చు. కానీ నీకు పారాగ్రాఫ్ అని ఇచ్చి ఎందుకు అడుగుతున్నాడు? ఇది ఒక సెంటెన్స్ ఇచ్చి ఎందుకు అడుగుతున్నాడు చెప్పు? ఆ సెంటెన్స్ని బట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. What is not a issue for young man? How many kilo chest carrying? ఇది రాస్తాను చూడండి, నేను ఫ్లోలో చెప్పలేను. హౌ మెనీ కిలో, హౌ మెనీ అనేది కరెక్టా కాదా? How much? How much వస్తుంది కదా? హౌ మచ్ ఇది కూడా చెప్పాలా? మినీ మచ్కి తేడా కూడా చెప్పాలా? ఓ మై గాడ్. ఓకే, మచ్కి మినీకి తేడా తెలుసుకుందాం ఫస్ట్. మచ్ ఎప్పుడు వాడతాం చెప్పండి? హౌ మచ్ షుగర్, హౌ మచ్ షుగర్ అని. క్వాంటిటీని రిఫర్ చేసినప్పుడు ఓకే, క్వాంటిటీ. హౌ మచ్ షుగర్ వేసుకుంటారు పాలల్లో మీరు చెప్పండి? చెప్పండి. 2 spoons. 1 teaspoon. 1 teaspoon. ఓకే, సూపర్. సో హౌ మెనీ రూపీస్ డూ యూ హ్యావ్? 5. 5 రూపీస్ అయినా నీ దగ్గర ఉంది? 50. ఓకే, సో నంబర్ ఏమర్థమైంది? మెనీ ఎప్పుడు వాడతాం? Number. హౌ మచ్ వాటర్, హౌ మచ్ కాఫీ, హౌ మచ్ మిల్క్ షుడ్ వి యాడ్, హౌ మచ్ ఆయిల్ షుడ్ వి పుట్ ఇన్ టు ద ఏమంటారు కడాయి. హౌ మెనీ రూపీస్ డూ యూ హ్యావ్? హౌ మెనీ కౌస్ డూ యూ హ్యావ్? హౌ మెనీ ఐస్ డూ యూ హ్యావ్? 2. హౌ మెనీ కిలోగ్రామ్స్? 20. సో ఇక్కడ 20 అని నెంబర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా నువ్వు మచ్ వాడకూడదు. మచ్ ఎప్పుడు వాడతాం? ఇట్లా మెజర్ చేయలేని వాటికి వాడతాం. బట్ ఎప్పుడైతే 20 kilos, 20 liters, 10 kgs, 10 rupees, 10 cows, 10 bats ఇట్లా ఉన్నాయంటే ఎప్పుడైనా మెనీ. హౌ మెనీ అని చెప్తే ఆన్సర్ ఏమొస్తుంది? నెంబర్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నా రాయాలి? హౌ మెనీ carrying, how many should not be, ఇంకా కంటిన్యూ చేయండి మీరు. క్యారింగ్ హౌ మెనీ కిలోస్ చెస్ట్ షుడ్ నాట్ బి An issue An to issue to carry. an issue for, చెప్పండి, Young man. Young man. A young man. ఏ యంగ్ మ్యాన్ లైక్ మీనా, లైక్ యూనా? Like you. Like you. సో అర్థమైందా? క్యారింగ్ హౌ మెనీ కిలోస్ చెస్ట్ షుడ్ నాట్ బి, హౌ అనేది ఉంది కదా స్టార్టింగ్. ఇక్కడ అది ఫిక్స్డ్ రూల్ పెట్టుకోమాకండి మీరు, WHతోనే స్టార్ట్ అవ్వాలని. ఇంకొక వే అనేది ఇంపాసిబుల్. ఎవరన్నా వే ఉంది అంటే చెప్పండి, నాకు తెలిసిందైతే క్యారింగ్ హౌ మెనీ కిలో. వాళ్ళు ఏమన్నారు? WH క్వశ్చన్ చేయమని. WH క్వశ్చనే కదా, మనం వేరే పదాలు ఏమీ వాడలేదు, ఇక్కడ ఉన్న పదాలే వాడాము. క్యారీ అనేది ఇక్కడ ఉంది, హౌ అనేది సరే ఎన్ని కాబట్టి హౌ వాడుతున్నాం, హౌ మెనీ వాడుతున్నాం. ఎన్ని కాబట్టి ఎన్ని అనేది వస్తుంది కాబట్టి హౌ మెనీ వాడుతున్నాం.
అన్నీ ఇక్కడ ఉన్నాయే వాడాం. డబ్ల్యూహెచ్ క్వశ్చనా కాదా ఇది? హౌ ఉంది కదా, హౌవే కదా డబ్ల్యూహెచ్ వర్డ్ ఇక్కడ. అవును బ్రో. ఓకే, అది విషయం. Sir, how చెప్పండి many బ్రో. kilos carrying should not be an issue for an young man? లేదమ్మా, అట్లా నీట్గా లేదు. మీకు అర్థం అవుతుంది కదా, హౌ మెనీ కిలోస్ చెస్ట్ క్యారీయింగ్ షుడ్ నాట్ బీ అన్ ఇష్యూ ఫర్ యంగ్ మ్యాన్ లైక్ యూ. క్యారీయింగ్ ఇక్కడికి వస్తే బాగాలేదు, అది సెట్ అవ్వదు ఇక్కడ. బాగాలేదంటే ఎట్లా చెప్పాలి, మీకు ప్రాక్టీస్తో తెలుస్తుంది అది అక్కడ సెట్ అవుతుందా లేదా అనేది. మీకు తెలుస్తుందా లేదా? హౌ మెనీ కిలోస్ క్యారీయింగ్ షుడ్ నాట్ బీ అంటే అది కరెక్టా తప్ప అని తెలుస్తుందా లేదా? మీకు అనిపించింది చెప్పండి. ఇట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది? క్యారీయింగ్ హౌ మెనీ కిలోస్ చెస్ట్ షుడ్ నాట్ బి అన్ ఇష్యూ ఫర్ యంగ్ మ్యాన్ లైక్ యూ అంటే తెలుస్తుందా ఇది కూడా తప్పే అనేది ఏమన్నా అనిపిస్తుందా? క్యారీయింగ్ హౌ మెనీ కిలోస్ చెస్ట్, ఎన్ని కిలోస్ చెస్ట్ క్యారీ చేయటం ఇలాంటి ఒక యంగ్ వ్యక్తికి ఒక ఇష్యూ లాగా అనిపించదు అని అడుగుతున్నారు. ఏమని చెప్తాడు? ఫర్ ఎన్ యంగ్ మ్యాన్ లైక్ మీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ. ఓకే, షుడ్ నాట్ హ్యావ్ బీన్ అనాలి కదా, ఇక్కడ హ్యావ్ బీన్ రాయాలి కదా, మరి చెప్పలేదేంటి ఎవరు? అందరు మేల్కొనే ఉన్నారా? ఓకే, క్యారింగ్ హౌ మెనీ కిలోస్ చెస్ట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ ఫర్ ఎన్ యంగ్ మ్యాన్ లైక్ యూ. ఫర్ ఏ యంగ్ మ్యాన్ లైక్ యూ, ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఫర్ ఎన్ యంగ్ మ్యాన్ లైక్ మీ ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ టు క్యారీ 20 kilo చెస్ట్ ఆన్ మై బ్యాక్. ఓకే వచ్చేసింది చూడండి, హౌ అనేది ఫస్ట్ వచ్చేటట్టు వచ్చింది. చెప్పు, హౌ మెనీ కిలోస్ How many kilos for a young man should not have been an issue for carrying? సారీ, క్యారింగ్ ముందుకే వెళ్తుంది. ఎందుకు వచ్చిందని చెప్పానంటే ఇది మిస్ చేసాం మనం, మై బ్యాక్ అనేది మిస్ చేసాం కదా. మళ్ళీ క్యారింగ్ హౌ మెనీ కిలోస్ చెస్ట్ ఆన్ యువర్ బ్యాక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ ఫర్ ఎన్ యంగ్ మ్యాన్ లైక్ యూ. ఇది క్లియరా అందరికీ? ఏమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే చెప్తాను. క్యారింగ్ హౌ మెనీ కిలోస్ చెస్ట్ ఆన్ యువర్ బ్యాక్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ అన్ ఇష్యూ ఫర్ ఎన్ యంగ్ మ్యాన్ లైక్ యూ. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? 20 kilos. హౌ మెనీ కిలోస్ అని అడిగాడు, 20 kilos అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా కాదా? Okay. మీరేం ఇబ్బంది పడమాకండి, ప్రాక్టీస్ చేద్దాం బాగా, కొన్నాళ్ళకి గట్టి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం మళ్ళీ టెన్సెస్ ఒకసారి నేర్చుకున్నప్పుడు అండ్ ప్యాసివ్ వాయిస్ అప్పుడు వాటి కాన్సెప్ట్స్ కూడా ఇన్కార్పొరేట్ చేసి చెప్తూ ఉండాలి కొంచెం, అప్పుడు చేద్దాం. సో ఒక క్వశ్చన్ అయిపోయింది, ఒక మోడల్ పేపర్లో క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ పేపర్ తీసుకుందాం. చెప్పండి, చెప్పు బ్రో. ఫస్ట్ దానికి బై హోమ్ దట్ ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ అని రాయొచ్చా బ్రో? ఒక్క నిమిషం చూస్తాం. ఫస్ట్ది ఏంటిది క్వశ్చన్? ఇది ప్యాసివ్ వాయిస్ అన్నాను కదా ఇప్పుడే, ప్యాసివ్ వాయిస్ ఇన్కార్పొరేట్ చేసినప్పుడు చెప్పాలి అని అది చెప్పాడు.
బై హూమ్ చెప్పు బ్రో, నీ ఆన్సర్ చెప్పు. By whom the trunk had been carried, bro. బై హూమ్ ద ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ ఆన్ యువర్ వే హోమ్ టు ద బస్ స్టాప్. అంతేనా? Okay, bro. యువర్ ట్రంక్, ద ట్రంక్ కాదు. బై హూమ్ యువర్ ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్, ఇది ప్యాసివ్. ఓకేనా? పోర్టర్ క్యారీడ్ ఏ ట్రంక్ అనేది యాక్టివ్ అయితే ద ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ బై ఎ పోర్టర్ అనేది ప్యాసివ్. ఈ ప్యాసివ్ని ఇక్కడ ఉపయోగించుకున్నాడు. సో ఇక్కడ చూడండి, యాక్టివ్ క్వశ్చన్ అడిగాం మనం, సేమ్ ఆన్సర్ వస్తుంది యాక్టివ్ క్వశ్చన్కి కూడా. యాక్టివ్ క్వశ్చన్ అడిగాం కాబట్టి యాక్టివ్లో బీన్ అనేది లేదు, ప్యాసివ్లో బీన్ అనేది వచ్చింది. ప్యాసివ్ క్వశ్చన్ ఇది. సో మీకు యాక్టివ్ ప్యాసివ్ చెప్పేటప్పుడు వస్తుంది. బై హోమ్ యువర్ ట్రంక్ హ్యాడ్ బీన్ క్యారీడ్ ఆన్ యువర్ వే హోమ్ ఫ్రమ్ ది బస్ స్టాప్. ఆన్ యువర్ వే హోమ్ ఫ్రమ్ ది బస్ స్టాప్. అర్థమైందా అందరికీ? ఈ రెండు కరెక్టా కాదా? అర్థమైందా అందరికీ? ఎవరికైనా డౌట్ ఉందా? గ్రేట్ బ్రో, సూపర్. అసలు అర్థమైందా లేదా చెప్పండి ఒకసారి. ఎస్, అర్థమైంది. అండర్స్టూడ్. Yes, understood, sir. 16 మెంబర్స్లో ఒక్కరికి అర్థమైందా? అర్థమైంది. మళ్ళీ చెప్పండి. అర్థం. ఓకే, మీకు ఏదేమైనా ప్యాసివ్ వాయిస్ టైంలో క్లారిటీ వస్తుంది. ఒకటి ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్, ఇంకోటి యాక్టివ్ వాయిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామా? ఎవరది? గ్రీష్మ చెప్పమ్మా. Last one, how many kilos for a young man should not have been an issue for carrying on your back in diet? హౌ మెనీ కిలోస్ చెస్ట్ Chest for a young man ఫర్ యంగ్ మ్యాన్ should not have been an issue. లేదమ్మా, క్యారింగ్ ఎక్కడ పెడతావు? Last one for carrying on your back and sir. హౌ మెనీ కిలోస్ చెస్ట్ ఆన్ యువర్ బ్యాక్ ఫర్ అన్ యంగ్ మ్యాన్ షుడ్ నాట్ బి an issue for carrying on that. How many kilos chest for a young man should not have been an issue for carrying on your back? లేదమ్మా. హౌ మెనీ కిలోస్ ఫర్ అన్ యంగ్ మ్యాన్, లేదు అసలు. క్యారింగ్ హౌ మెనీ కిలోస్ చెస్ట్, క్యారీయింగ్ చెస్ట్ ఇవన్నీ ఒకే చోట ఉండాలి. దేన్ని క్యారీ చేస్తున్నారు? చెస్ట్ని. Carrying how many kilos chest on your back should not have been an issue for an young man like you. మీరు WH క్వశ్చన్ అడగమన్నారని దాంతోనే స్టార్ట్ అవ్వాలని రూల్ లేదు. ఓకే, ఇక్కడ వేరే పాసిబిలిటీ లేదు. ఇది ఆన్సర్ లాగా వచ్చేటట్టు నువ్వు క్వశ్చన్ క్రియేట్ చేయాలంటే ఇట్లానే చేయాలి మ్యాక్సిమం. మీకు ఏదన్నా ఐడియా ఉంటే చెప్పండి, చూద్దాం. నేను సెకండ్ టైం కూడా ట్రై చేశాను, చూసారు కదా. క్యారింగ్ ఫస్ట్ వస్తేనే సెట్ అవుతుంది. క్యారింగ్ ఎక్కడ పెట్టలేదు. How many kilos chest on your back should not have been an issue for a young man like you. క్యారింగ్ ఇక్కడ పెడతారు. సో క్యారింగ్ ఇక్కడ పెడితేనే సెట్ అవుతుంది. ఓకేనా? సో ప్రాక్టీస్ మీద వస్తుంది, ఏం చేయలేము దీన్ని. లాంగ్వేజ్ అంటే ఇది, ఎంత ప్రాక్టీస్ అయితే వాడకం ఎంత తెలిస్తే అంత వస్తుంది. కానీ ఎంత విని, బుక్స్ ఎంత చదివి వీటి ద్వారా వస్తుంది. కానీ ఫిక్స్డ్ రూల్స్ పక్కాగా ప్రతి చోట రూల్స్ అనేవి సెట్ అవ్వవు. ఏదో తెలుగులో పద్యాల్లో రూల్స్ ఉన్నట్టు ఏమి ఉండవు ప్రతి చోట. ఓకేనా? సో నెక్స్ట్ది చూద్దాం. మోడల్ పేపర్ ఓపెన్ చేశానా? ఓకే, చాలా టైం అయిపోయింది కదా. బట్ ఏమన్నా ఉపయోగం ఉందా ఈ క్వశ్చన్ పేపర్ చెప్పడం వల్ల మీకు? ఉపయోగం ఉందా లేదా? అయ్యో, ఇది కాపీ అవ్వదు. కానీ ఇది చాలా ఈజీ నాకు తెలిసినంత వరకు. ట్రై చేద్దాం ఇక్కడే. ఇది కాపీ అవ్వదు, ఇది ప్రింట్స్ ఎక్కువ ఉంది కదా.
After school, we went home and told our respected parents about the incident. దీని క్వశ్చన్ చెప్పండి. రాసేనా ఇక్కడ లేకపోతే క్వశ్చన్ ఈజీగా ఉంటుంది. ఎవరన్నా ముందు పెట్టుకున్నారా పేపర్? ఆఫ్టర్ హోమ్ వి ఏంటి ఎవరు చెప్పరు? ఆఫ్టర్ హోమ్ కాదు కదా, ఆఫ్టర్ స్కూల్ కదా. ఆఫ్టర్ స్కూల్ చెప్పండి ఎవరన్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గ్రీష్మ. నీ మైక్ ఎందుకో సరిగా పనిచేయట్లా, బాగా సౌండ్ వస్తుంది. ఇక్కడ అండర్లైన్ చేసింది ఏంటిది? సో దీన్ని క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. ఎప్పుడు అనే క్వశ్చన్ అడగాలి. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు జరిగింది అంతా? When did we go to home? వెన్ డిడ్ వీనా? నేను నువ్వే అడుగుతున్నావా? When did they? సరే నేను ప్రాక్టీస్ చేపిస్తాను, ఆగండి మీ చేత. టోల్డ్ అంటే ఏంటి చెప్పండి. టోల్డ్ ఈజ్ ఈక్వల్ టు, చాలా ఈజీ ఇది, Tell plus did. డిడ్ ప్లస్ టెల్. Did plus tell. సో మనకి ఏం అర్థమైంది? మన క్వశ్చన్లో డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. నెక్స్ట్ది ఎప్పుడు అనే ప్రశ్న వేస్తున్నాం. ఎప్పుడు అంటే ఏమొస్తుంది చెప్పండి? When. వెన్. When. సో వెన్ డిడ్ తో స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు, అవునా కాదా మన ఆన్సర్? సో వెన్ డిడ్ తర్వాత Did you? యూ. వాళ్ళని అడుగుతున్నాం, మేము వెళ్ళాము అని వాళ్ళు చెప్తుంటే మనం అడిగేటప్పుడు మీరు ఎప్పుడు వెళ్ళారు అని అడగాలి కదా. వెన్ డిడ్ యూ? Go home. వెన్ అంటే ఏమనాలి? గో అనాలి. వెంట్ కదా, ఇప్పుడు ఎప్పుడో పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. వెంట్ అంటే డిడ్ గో, టెల్ అంటే డిడ్, సారీ టోల్డ్ అంటే డిడ్ ప్లస్ టెల్. ఇక్కడ రెండింటికి ఇదే డిడ్ వర్తిస్తుంది. ఒక్క నిమిషం, చాలా కఠినమైన ఇచ్చారు మీకు. పర్లేదు మీకు వస్తుంది. కానీ ఏంటిది అది? వెంట్ కదా. Went. వెంట్ ఈజ్ ఈక్వల్ టు డిడ్ ప్లస్ గో. Go. సో వెన్ డిడ్ యూ గో హోమ్ అండ్ టోల్డా లేకపోతే టెల్లా? Tell. టెల్. యాక్చువల్గా ఈ డిడ్డే ఈ రెండుకి పనిచేస్తుంది. ఇక్కడ ఇక్కడ రాసిన డిడ్డే ఈ రెండింటికి పనిచేస్తుంది. ఓకేనా? దీంట్లో వీటిలో ఉన్న రెండు పాస్ట్, ఆ పాస్ట్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాం? ఒక్క దాంట్లో పెట్టేశాం. వెన్ డిడ్ యూ గో హోమ్ అండ్ టెల్ అవర్ పేరెంట్సా యువర్ పేరెంట్సా? Your parents. యువర్ రెస్పెక్టెడ్ Your respected parents. రెస్పెక్టెడ్ పేరెంట్స్. తర్వాత About the incidents. About About the the incident. incident. ద INCIDENT. సూపర్. ఇదే ఆన్సర్ మనకి. ఈజీ కదా, ఇది ఈజీగానే అనిపించింది. ఏమంటారు? Yes or no? Yes or no? నెక్స్ట్ది ఎవరన్నా క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకుంటే కొంచెం నాకు క్వశ్చన్ చెప్పండి, నేను రాసేస్తాను. నేను చెప్తాను సార్. బో చాలా పెద్దగా ఉంది. ఏంటిది? రెండు ఉన్నాయి ఒకే దాంట్లో. ఆహా లేదు, ఇంతవాటికే మన సెంటెన్స్. ఓకే, ఈ సెంటెన్స్ మొత్తం చెప్పేసాయి, ఈ చిల్డ్రన్ వరకు చెప్పేసాయి. అర్థమైందా? లక్ష్మణ SASTRY లక్ష్మణ శాస్త్రి Someone the teacher the teacher and in our presence and in our presence Hmm. told the teacher
that he should not spread the poison of social inequality and communal intolerance ఇంటాలరెన్స్ స్పెల్లింగ్ కరెక్టేనా? yes sir Yes, no. in the minds of innocent people. ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. Innocent children. ఓకే, సో ఇక్కడ అండర్లైన్ ఏమేం చేయాలి? లక్ష్మణ శాస్త్రి అను, అంతే కదా? In the minds of innocent children. చాలా ఈజీ, చెప్పండి ఫస్ట్ది. అదే లక్ష్మణ శాస్త్రి ఆన్సర్ వచ్చేటట్టు చెప్పాలంటే ఏ పార్ట్ ఆఫ్ సెంటెన్స్ తీసుకుంటే సరిపోతుంది? ఫస్ట్ పార్ట్. ఇక్కడ వరకు తీసుకుంటే సరిపోతుంది, కామ ముందు వరకు. లక్ష్మణ శాస్త్రి సమ్మౌండ్ ద టీచర్, ఇది ఫుల్ సెంటెన్సా కాదా? ఇండివిజువల్ సెంటెన్స్ లాగా Full పనిచేస్తుంది sentence. కదా. సో అదొక్కటి తీసుకొని ఆన్సర్ చెప్పండి. Who summoned the Not the teacher? teacher. సెకండ్ ఆన్సర్ హూ Summon the teacher. Not the teacher. ద టీచర్. హూ సమ్మౌండ్ ద టీచర్ ఆన్సర్ ఏంటి? లక్ష్మణ శాస్త్రి సమ్మౌండ్ ద టీచర్. చాలా ఈజీ. థర్డ్ దానికి ఆన్సర్ ఇది కొంచెం ఆలోచించండి. ఇన్ ఆర్ ప్రెజెన్స్ టోల్డ్ ద టీచర్, ఇది కూడా ఒక సపరేట్ సెంటెన్స్. ఎండ్ తర్వాత వచ్చింది, ఇది ఒక సపరేట్ సెంటెన్స్. ఇన్ ఆర్ ప్రెజెన్స్ టోల్డ్ ద టీచర్ ఏదో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే ఇది సపరేట్ సెంటెన్స్ అవుతుంది. హీ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. ఇక్కడ నుంచి టోల్డ్ ద టీచర్ దట్ లేదా ఇన్ అవర్ ప్రెజెన్స్ నుంచి కూడా ఇక్కడ వరకు ఒక సెంటెన్స్ అవుతుంది. ఎండ్ ముందు ఒక సెంటెన్స్, ఎండ్ తర్వాత ఒక సెంటెన్స్. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ లాగా మార్చాలి. ఇన్ అవర్ ప్రెజెన్స్ టోల్డ్ ద టీచర్ దట్ హీ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్. ట్రై చేయండి. క్లూ ఇవ్వనా? క్లూ ఇవ్వనా నేను? హూజ్ అనేది వాడాలి. ఎవరి మైండ్స్లో. ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ అనేది ఆన్సర్ కదా. ఎవరి మైండ్స్లో అనేది క్వశ్చన్ లాగా రావాలి. ట్రై చేయండి. In whose mind? తర్వాత A teacher should not spread the poison of social inequality and communal intolerance. in whose minds The teacher should not spread the poison of social inequality and communal intolerance. the teacher should not spread the poison. Sir, the teacher అని వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ హీ అనే పదానికి అర్థం ఏంటో చెప్పండి. టోల్డ్ ద టీచర్, టీచర్కి చెప్పాడు. ఎవరు చెప్పాడు? సారీ, ఎవరు చెప్పారు? టీచర్కి ఎవరు చెప్పారు చెప్పండి ఈ విషయాలన్నీ? Lakshman Shastri. లక్ష్మణ శాస్త్రి అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ టీచరు ఈ పాయిజన్ని, సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ అనే పాయిజన్ని, ఒక విషయాన్ని ఈ చిన్న పిల్లల, పసిపిల్లలు, ఏం తెలియని వాళ్ళ మైండ్స్లో పెట్టకూడదు, స్ప్రెడ్ చేయకూడదు అని చెప్పాడు. సో ఇక్కడ హీ అనే పదానికి అర్థం ఏంటి? ఎవరు హీ? ఎవరు ఇక్కడ? లక్ష్మణ శాస్త్రినా టీచరా? టీచర్. ఓకేనా? లక్ష్మణ శాస్త్రి టీచర్తో ఏమంటున్నాడు?
అతనితో చెప్పాడంట, అతను ఇట్లా పసిపిల్లల మైండ్స్లోకి ఇట్లాంటి పాయిజన్ని స్ప్రెడ్ చేయకూడదు అని లక్ష్మణ శాస్త్రి అతనితో అన్నారు అని చెప్తున్నారు. సో హీ అనేది టీచర్. ఇక్కడ కొంచెం ఆలోచించండి తెలుస్తుంది. హీ అనేది టీచర్. అందరికీ క్లియర్ అయ్యే విషయం. సో ఇక్కడ నుంచి తీసుకున్నాం టీచర్ షుడ్, ఓకే, ఇన్ హూజ్ మైండ్స్ ద టీచర్ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్. దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్ సో ఆన్. నేను రాయట్లా పూర్తిగా. innocent children. ఓకే, ఇన్నోసెంట్ చిల్డ్రన్ అని ఈ రెండు పదాలే వస్తాయి. బట్ In the minds of innocent. ఈ మైండ్స్ వరకు మైండ్స్ ఈ రెండు ఇక్కడ వాడుకున్నాం కాబట్టి ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ అని కూడా మనకి ఆన్సర్లో వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది పక్కాగా? ఇన్ హూజ్ మైండ్స్ ద టీచర్ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ అనేది ఆన్సర్ వస్తుంది కదా. ఇన్ ద మైండ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ ద టీచర్ షుడ్ నాట్ స్ప్రెడ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కమ్యూనల్ ఇంటాలరెన్స్ అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? క్లియర్ అందరికీ? థర్డ్ది క్లియర్ బ్రో. ఓకే, అది ఆన్సర్ వచ్చేటట్టు చూడాలి. బట్ అండర్లైన్ చేసినవి కూడా వాడుకోవచ్చు. 1-2 పదాలు అనుకోండి. ఇట్లా ఇది ఒక నేమ్ కాబట్టి మనం హూ అని రాసేసాం ఈజీగా, ఎవరు అని రాసేసాం. అని ఒక పెద్ద సెంటెన్స్ ఇచ్చారనుకోండి, ఇందాక కూడా మనం చూసాం, తప్పకుండా వాడాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న 1-2 వర్డ్స్ వాడాల్సి వస్తుంది, తప్పదు ఇంకా. ఓకేనా? అండర్లైన్ చేసిన పార్ట్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? ఎవరు అని అడుగుతారు. లేకపోతే వాళ్ళ మైండ్స్లో పెట్టకూడదు అంటున్నారు. ఇక్కడ వాళ్ళ మైండ్స్లో స్ప్రెడ్ చేయకూడదు అన్నారు తెలుగులో. క్వశ్చన్ ఎట్లా అడుగుతాం? ఎవరి మైండ్స్లో స్ప్రెడ్ చేయకూడదు అని అడుగుతాం. సో మీరు తెలుగులోకి మార్చుకొని ఆలోచించండి, ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి అమ్మా. 4th. He bluntly asked the teacher. ఒక్క నిమిషం చూస్తాను. టు అపోలైజ్ విత్ ద స్కూల్ అండ్ ఐ లైక్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఈజీనే. ఎలా అడిగాడు? ఏం బ్లంట్లీ అన్ని తీసేసి హౌ డిడ్ హీ ఆస్క్ ద టీచర్ ఐదర్ టు అపోలైజ్ ఆర్ టు క్విట్ ద స్కూల్ అండ్ ద ఐలాండ్ అని చెప్తే సరిపోయింది. సరే చెప్పండి, నేను రాస్తాను ఇక్కడ, క్లియర్గా ఉంటుంది. ఈజీనే, కన్ఫ్యూజ్ అవుతారు అంతే. హీ bluntly asked the teacher EITHER to POLIZE. స్పెల్లింగ్ కరెక్టేనా? LOGIZD. అపోలోజైజా? అపోలోజైజ్. థ్యాంక్ యూ అమ్మా. ఐదర్ టు అపోలోజైజ్ ఆర్ టు క్విట్ ద స్కూల్ అండ్ ద ఐలాండ్, అంతేనా? Or quit the school and the island. ఆర్ క్విట్ ద స్కూల్ అండ్ ద ISLAND. సో ఇక్కడ అండర్లైన్ చేయాల్సింది బ్లంట్లీ. బ్లంట్గా అంటే షార్ప్గా, నిక్కచ్చిగా అడిగేశాడు గట్టిగా. ఏమని? ఇదంతా అడిగాడు. ఇప్పుడు ఎలా అడిగాడు అనేది క్వశ్చన్ చేయాలి. ఎలా అనేది ఇంగ్లీష్లో ఎట్లా అడుగుతారు? ఏ వర్డ్? హౌ. తర్వాత ఆస్క్ ని ఏమంటారు? ఆస్క్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? సో డిడ్ ఉంది కాబట్టి హౌ డిడ్ రావాలి. హౌ డిడ్ హీ ఆస్క్ ద టీచర్ ఇంకా మొత్తం రాయండి. ఐదర్ టు అపోలజైజ్ ఆర్ క్విట్ ద స్కూల్ ఇన్ ద ఐలాండ్. చాలా ఈజీ కదా, పెద్దగా ఉంది అంతే సెంటెన్స్. బట్ ఇట్లా 1 వర్డ్ ఉన్నప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది. అది ఏం పదమో తెలిస్తే చాలు. నేమ్ అయితే ఏమని రాస్తారు? హూ అనేది వస్తుంది. ఇది ఎలా జరిగిందో చెప్తుంది. బ్లంట్గా అడిగాడంట అంటే, బ్లంట్ అంటే పొదును అని అర్థం. గుచ్చుకున్నట్టుగా అడిగాడంట. ఓకేనా? గుచ్చుకునేటట్లుగా అడిగాడు. సో ఎలా అడిగాడు అనేది మనం హౌ డిడ్ హీ ఆస్క్ ద టీచర్
ఐదర్ టు ఇవన్నీ రాయటమే కంటిన్యూషన్ ఆన్ సో ఆన్. ఓకేనా? ఫిఫ్త్ది నాట్ ఓన్లీ డిడ్ ద టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్. చాలు, ఈ బట్ అనేది కంజెక్షన్ లాగా వస్తుంది. కంజెక్షన్ ఇంటర్జెక్షన్ ఇది. సో ఏంటిది, కంజెక్షన్ ఇంటర్జెక్షన్ బట్ అనేది? కంజంక్షన్. అసలు ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, నేను మర్చిపోయాను అసలు నిజంగా. అపాస్ట్రఫీ ఓహో, అపాస్ట్రఫీ వచ్చేవి ఇంటర్జెక్షన్సా? ఓకే ఓకే, సూపర్. నౌ ఓన్లీ డిడ్ ద టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్. ఇదంతా ఒక సెంటెన్స్, ఇది కంజెక్షన్, ఇదంతా వేరే సెంటెన్స్. సో మనం హిస్ బిహేవియర్ అనేదానికి అది ఆన్సర్ లాగా వచ్చేటట్టు చేయడానికి ఒక్క సెంటెన్స్ సరిపోతుంది. ఎప్పుడైనా చూడండి, ఇంత పెద్ద వాటిలో మనకి కంజెక్షన్స్ వస్తే డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి. నౌ ఓన్లీ డిడ్ ద టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్. చూడండి, నేను పొద్దున యూజేజ్ చెప్పాను. దేనికి? ఐ డిడ్ బ్రష్ మై టీత్. గుర్తొచ్చిందా? వచ్చింది బ్రో. ఒక్క నిమిషం, క్వశ్చన్ ఇది చెప్పండి ఒకసారి, రాస్తాను ఇక్కడ. నాట్ ఓన్లీ నాట్ ఓన్లీనా? ఓకే ఓకే, నవ్ ఓన్లీ అనుకున్నా. నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ డిడ్ ద టీచర్ డిడ్ ద టీచర్ రిగ్రెట్ హిస్ బిహేవియర్. హిస్ బిహేవియర్. ఓయూఆరా? స్పెల్లింగ్ చూడండి ఎట్లా మర్చిపోయాను. ఓఆర్ అంతే కదా? సార్ యూ ఉండదు. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే సెంటెన్స్ని ఎట్లా రాయొచ్చో తెలుసా? మీరు చెప్పండి. ఈ సెంటెన్స్ని నేను పొద్దున్న చెప్పా కదా, ఐ డిడ్ బ్రష్ మై టీత్, ఐ బ్రష్డ్ మై టీత్, ఐ డిడ్ బ్రష్ మై టీత్ అని చెప్పాను. జాగ్రత్తగా వినండి, మళ్ళీ ఒకసారి ఎవరు మాట్లాడమాకండి. ఐ బ్రష్డ్ మై టీత్, ఐ బ్రష్డ్ మై టీత్, బ్రష్డ్ మై టీత్ని ఐ డిడ్ బ్రష్ మై టీత్ అని చెప్తాం గట్టిగా చెప్పాలంటే. ఇక్కడ వీళ్ళు గట్టిగా చెప్పడానికి దాన్ని పాయింట్అవుట్ చేసి చెప్పడం కంటే దాన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. స్ట్రెస్ చేసి చెప్పడానికి ఏం వాడారు? డిడ్ని సపరేట్ చేశారు. సో డిడ్ని కలిపేసి రాయండి సెంటెన్స్. Not only the teacher regretted his behavior. సూపర్. నాట్ ఓన్లీ ద టీచర్ రిగ్రెటెడ్ హిస్ బిహేవియర్ అనొచ్చు, కానీ దీన్ని స్ట్రెస్ చేయడానికి వీళ్ళు ఏం రాశారు? డిడ్ని సపరేట్ చేశారు. అర్థమైందా? సో ఇక్కడ అర్థమైందా లేదా? లేదన్నా. లేదా? బ్రో రిగ్రెటెడ్ ఈడీ వస్తుంది బ్రో. రిగ్రెటెడ్ దగ్గర ఈడీ వస్తుంది. నేను క్వశ్చన్ చెప్పట్లా ఇప్పుడు, సానియా అర్థమైంది. క్వశ్చన్ చెప్పట్లా. పొద్దున్న చెప్పా కదా, ఐ బ్రష్డ్ మై టీత్ అంటే మామూలు సాధారణంగా చెప్పినట్టు, ఐ డిడ్ బ్రష్ మై టీత్ అంటే స్ట్రెస్ చేసి చెప్పినట్టు. అవునా కదా? అట్లా ఇక్కడ కూడా స్ట్రెస్ చేయడానికి డిడ్ని సపరేట్ చేశారు. సపరేట్ చేయకుండా ఎట్లా రాయొచ్చు చెప్పండి మీరే? నాట్ ఓన్లీ టీచర్ రిగ్రెటెడ్. నాట్ ఓన్లీ ద టీచర్ రిగ్రెటెడ్ హిస్ బిహేవియర్ బట్ ద స్ట్రాంగ్ సెన్స్ ఇదంతా వస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఫ్రేమ్ చేయండి. ఈజీని, చాలా ఈజీ. ఇట్లా 1-2 వర్డ్స్ వచ్చినప్పుడు చాలా ఈజీ. దీన్ని ఎట్లా రాస్తారని చెప్పాను? నాట్ ఓన్లీ కూడా కంజెక్షన్ లాంటిది. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అంటారు, గుర్తుందా? రెండు సెంటెన్సెస్ని కలపడానికి వాడతాం. నాట్ ఓన్లీ కూడా కంజెక్షన్ లాంటిది. సో ఇక్కడ అసలు సెంటెన్స్ ఏంటి? ఇక్కడ ద టీచర్ రిగ్రెటెడ్ హిస్ బిహేవియర్ అనేది ఒక సెంటెన్స్, అవునా కదా? నాట్ ఓన్లీ డిడ్ ద టీచర్ రిగ్రెటెడ్ హిస్ బిహేవియర్లో నాట్ ఓన్లీ బట్ ఆల్సో అని మీరు వినే ఉంటారు. సో నాట్ ఓన్లీ అనేది ఏంటిది? ఒక కంజెక్షన్. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ద టీచర్ రిగ్రెటెడ్ హిస్ బిహేవియర్ అనేది సెంటెన్స్. ద టీచర్ అర్థమవుతుందా అందరికి? బిహేవియర్
హిస్ బిహేవియర్ అండర్లైన్ చేశాం. అర్థం కావట్లేదు ఎవరికన్నా? హ్యాండ్ రైజ్ చేశారు, అడగండి, నాకు కనిపించట్లేదు. ద టీచర్ రిగ్రెటెడ్ హిస్ బిహేవియర్. సో దీన్ని క్వశ్చన్ చేయండి. What did the teacher regret? రిగ్రెటెడ్ అంటే ఏంటి? డిడ్ ప్లస్ రిగ్రెట్. మనం దాన్నే కదా సపరేట్ చేసింది. సో వాట్ డిడ్ ద The teacher regret. టీచర్ Regret. రిగ్రెట్? ఇది క్వశ్చన్. క్లియరా అందరికీ? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈజీ. కొంచెం మనకు వచ్చిన ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ అన్నీ కొంచెం పెట్టి ఆలోచించి రాయాలి. ఓకే, లాస్ట్లో మీరు ఎగ్జామ్స్కి వెళ్ళబోయే ముందు మీ లెవెల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా ఏమన్నా? అట్లీస్ట్ మీకు 80% కాన్ఫిడెన్స్ వచ్చినా హ్యాపీ అన్నట్టు. 80% కాన్ఫిడెన్స్ ఎంతమందికి వచ్చింది అంటే 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ అన్నా పక్కాగా రాయగలుగుతామని. అర్థమవుతుందా? ఎగ్జామ్లో క్వశ్చన్ మేకింగ్లో 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ అన్నా రాయగలుగుతామని కాన్ఫిడెన్స్ ఎంతమందికి వచ్చింది? నా కోసం ఎత్తమాకండి, హార్ట్ఫుల్గా ఎత్తండి. నా టీచింగ్ లెవెల్ నాకు అర్థమవుతుంది. అప్పుడు హార్ట్ఫుల్గా ఎత్తండి, ముందే చెప్తున్నా, నాకు తెలియాలి. ఓకే, 5-10 వరకు చూస్తా. 5-10 లోపు ఏమైనా ఉంటే దించేవాళ్ళు ఉంటే దించండి. 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ అన్నా చేయగలుగుతాం అనేది కాన్ఫిడెన్స్. సూపర్, చాలా హ్యాపీ నేను యాక్చువల్గా. ఒక్కళ్ళు ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళు అందరూ రేస్ చేశారు. చాలా హ్యాపీ అబౌట్ యూ. సరే, కొంతమంది ఉన్నారు, నాకు తెలుసు మీలో కొంతమంది 100% చేయగలుగుతారు అని. సో 100% అంటే కొంచెం తేడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒక చోట. బట్ సో 99% నేను చేయగలుగుతాం అనే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి, మిగతా వాళ్ళు దించండి. 99% ఈ టాపిక్లో మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతాము ఇప్పటి నుంచి. వావ్, సూపర్ అసలు. ఓకే, మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రిషి ఓకే, మీ దగ్గర ఎవరి దగ్గర ఒక మెటీరియల్లో ఇట్లాంటి దీనికి ప్రాక్టీస్కి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా ఎవరి దగ్గర? ఓకే, అవన్నీ ఒక చోట ఉన్నాయా? లెసన్లో ఇచ్చినాడు గ్రామర్. ఒక్కొక్కటి ఇచ్చారా లెసన్కి? ఒక 8 అట్లా ఇచ్చినాడు వరుసగా. ఒక్క లెసన్కి 8? చాలా ఇచ్చినాడు వరుసగా. చెప్పండి. ఏం లేదు బ్రో, మీకు కూడా ఇట్లా లెసన్కి 8 ఇచ్చారా? ఇవన్నీ ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు బ్రో? ఎవరి దగ్గర ఉందా వేరేగా? మరీ లెసన్కి 8 అంటే మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి అసలు? సరే, ఓ పని చేద్దాం. మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, గణేష్ అన్న, రిషి అన్న, లెసన్లో మీకు నచ్చిందంటే మీరు దానికల్లా చూడమాకండి. ఆ 8 వాటిల్లో ఏదో ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోండి. దాన్ని నీట్గా ఫోటో తీయండి. ఎందుకంటే మన అందరం ఫోన్స్లో చదువుకుంటాం, అది బ్లర్ అవ్వటము, కొంచెం వంగిపోవటం ఇట్లా ఉంటే అంత నీట్గా ఉండదు. మనం ఇక్కడ మీకు చూపించడానికి కూడా అంత నీట్గా ఉండదు. సో ఈ పేజ్కి 2 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, హాఫ్ లాగా డివైడ్ చేసి ఇస్తున్నారు. అట్లాంటప్పుడు ఆ హాఫ్ వాటికే తీయండి, దాంట్లో పెట్టండి. కొంచెం టఫ్ అనుకుంటా, బట్ వీలైతే చేయండి. మీరు చేయను అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్తాను. లెసన్కి ఒక క్వశ్చన్ ఇస్తే చాలు. అర్థమైందా? ఓకే, నీట్గా ఉండాలి. ఐ మీన్ మీరు పంపించే పీడిఎఫ్ చాలా నీట్గా ఉండాలి, ఈజీగా అందరికీ అర్థం కావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక 15 minutes టైం ఉంది. ఇప్పటికీ క్లాస్ అయిపోయింది. రేపు మనం హెల్పింగ్ వర్బ్స్ గురించి, మీకు అక్కడక్కడ చిన్న గ్రామర్ కాన్సెప్ట్స్ ఎందుకో మిస్ అవుతున్నారు. సో ఇక్కడ వెన్, మచ్, మెనీ దగ్గర కూడా పోయిందంటే అసలు మనం ఏం చెప్పుకుందాం అనుకున్నాం, హెల్పింగ్ వర్బ్స్ చెప్పాలి రేపు. ఇంకేమన్నా చెప్తానని
ఇదేంటి? ఏంటమ్మా? వినిపించట్లా అసలు. వాహిని వినిపించట్లా, ఒకసారి టైప్ చేయమ్మా చాట్లో. పంక్చుయేషన్స్ చెప్తానన్నారు. యా పంక్చువేషన్స్ హెల్పింగ్ వర్బ్స్ రేపు. ఓకేనా? పంక్చువేషన్ కూడా రావాలి. మీరు ఇంత నేర్చుకున్నా కూడా చిన్నవి మండే అనేది క్యాపిటల్ రాయటం తెలియకపోతే బేసిక్ అది, చిన్న విషయాలు అవి 10th లెవెల్కి వచ్చినాక తెలియాలి. హ్యాండ్స్ డౌన్ చేయండి మళ్ళీ ఒకసారి. డేస్ ఆఫ్ ద వీక్ హ్యాండ్స్ డౌన్ చేయాలి. సానియా ఉన్నావా? ఓకే. సో డేస్ ఆఫ్ ద వీక్ క్యాపిటల్ రాయాలని తెలిసే ఎవరికన్నా? సండేలో ఎస్ క్యాపిటల్ రాయాలని సెంటెన్స్లో ఎక్కడొచ్చినా కూడా, మండేలో ఎం క్యాపిటల్ రాయాలని, ఇవన్నీ పంక్చువేషన్స్. ఓకేనా? ఇట్లా చాలా రూల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు ఒకటి ఇచ్చాను కదా, దాంట్లో ఉన్నాయి యాక్చువల్గా. అవునా? దేవి ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇవి? దేవి చెప్పారు బ్రో. మీ సార్ చెప్పారా? ఓకే. నేను ఇంగ్లీష్ గ్రామర్ బుక్ అని ఒకటి ఇచ్చారు కదా యాప్. అందులో కూడా ఉన్నాయి బ్రో టెస్ట్. ఓకే. ఇంకా ఏంటి డౌట్స్ అడగండి, లేకపోతే ఏదన్నా ప్రజెంటేషన్స్ ఇవ్వండి, సాంగ్స్ కానీ, జోక్స్ కానీ, స్టోరీస్ కానీ, లైఫ్ ఇన్సిడెంట్స్ కానీ. మమ్మ ఎవరన్నా వాలంటీర్ చేయటం అంటే తెలుసా? సొంతగా ముందుకు రావటం. వాలంటరీ రిటైర్మెంట్ అంటే తెలుసా? వాలంటరీ రిటైర్మెంట్ అంటే ఏంటి చెప్పండి. సర్లే వదిలేండి, వాళ్ళు చేయకపోతే ఇంకేం, మనం స్టార్ట్ చేసుకున్నాం కదా. 10 మార్క్స్లో మీకు 10 మార్క్స్లో 8 మార్క్స్ వచ్చినాయి. మామూలు విషయం కాదు అది. మీలో చాలా మందికి వచ్చినాయి 10 మార్క్స్లో 8 మార్క్స్. ఇంకా వస్తుంది, ఇంకా టైం ఉంది కదా, ప్రాక్టీస్ చేస్తాం, వస్తుంది. సో ఇప్పుడు నేను మెటీరియల్స్ పంపిస్తాను. అసలు నాకు వస్తుంది బ్రో, కోపం వస్తుందా? ఎందుకు బ్రో? ఏం ఎమోజీలు బ్రో? ఏమి క్లాస్ అర్థం కాలేదా? అర్థం కాలేదా ఇప్పుడు చెప్పింది? అసలు నాకేం అర్థం కావట్లేదు అన్న, పెట్టాలి. ఓకే. సో నువ్వు పొద్దున మధ్యాహ్నం అటెండ్ అయ్యావా క్లాసు? అయినా అర్థం కాలేదు. మరి మధ్యలో ఎప్పుడు అడగలేదు డౌట్? ఇలా చేయమాకండి ఎప్పుడు. ఓకేనా? పొద్దున్న నుంచి చెప్తూనే ఉన్నా డౌట్ అడగండి. మొత్తం టాపిక్ అయిపోయి ఎండ్కి వచ్చిన తర్వాత అడిగితే అసలు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఇట్లాంటి ఎమోజీలు పెట్టకూడదు. ఓకే? పొద్దున్న నుంచి ఏం చేసావు మరి వినకుండా, అడగకుండా? అంటే మీరు చెప్తా అన్నారు కదా. అది ఇది ఇదే. ఇక్కడ ఏది అర్థం కాకపోతే అది అడగాలి. అవన్నీ చెప్పకుండానే చెప్తున్నా కదా మిగతా వాళ్ళకి కూడా. అందుకే అర్థం కావట్లేదు అన్న, అవన్నీ చెప్పిన తర్వాత అర్థం. ఓకే, చూద్దాం మరి. కొంచెం అన్న అర్థమైందా? 50% అన్నా కనీసం అర్థమైందన్న. ఓకే. అంటే చాలా మందికి అసలు హెల్పింగ్ వర్బ్ అంటే ఏంటో కూడా తెలియదు పొద్దున్న వరకు. ఇవన్నీ 10th క్లాస్ లెవెల్లో నేర్పించుకోవాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేర్పించాలంటే మనకున్న టైంకి అది ఎంత కష్టమో తెలియట్లా మీకు. ఓకే,
సో ఏమన్నా మంచి సాంగ్ పాడండి, నేను కొంచెం బాధపడ్డాను. ఎవరు పాడతారు? ఎవరన్నా జోక్ కానీ, సాంగ్ కానీ, స్టోరీ కానీ. యాక్చువల్గా పెంచల్ రెడ్డి ఉన్నాడా ఇక్కడ? లేడు. పెంచల్ రెడ్డి ఉన్నావా? ఎవరన్నా ముందుకి రండి, ధైర్యం చేసి ఎవరో ఒకరు ఏదైనా చేయండి నా కోసం. సాయి కిరణ్, నువ్వు చేస్తావా? ఏంటి బ్రో? ఏదో ఒకటి సాంగ్ కానీ, జోక్ కానీ, స్టోరీ కానీ, లేకపోతే డౌట్స్ అన్నా అడగండి. ఇదేం పెట్టుకోమాకండి, ఇట్లా చేయమన్నానని నలుకొని కూర్చోమాకండి. డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే ఏదైనా చేయండి, మీకే అలవాటు అవుతుంది. సో ముడిలి శివాదేవి అంటే ఎవరు? చెప్పాలి. ఎవరమ్మా? నందిని. నందిని ప్రసన్ననా పేరు? ఓకే. సో ఇప్పుడు నువ్వు ఒక సాంగ్ పాడాలి. నిజం చెప్పు, నీకు ఒక్క సాంగ్ కూడా రాదా? ఒక సెంటెన్స్, ఒక లైన్, 2 లైన్లు కూడా రాదా? సరే, వాయిస్ కాల్ చేస్తుంది, నెక్స్ట్ టైం పడతాను. వాయిస్ ఓకే, బాగుంది వాయిస్ నీది యాక్చువల్గా. ఓకే గ్రీష్మ, ఇప్పుడు మీరందరూ కూడా ఎవరు ఎగ్జిట్ అవ్వమాకండి. ఎగ్జిట్ అయిపోయింది గ్రీష్మ. ఓకే, ఇప్పుడు ఇంకెవరు ఎగ్జిట్ అవ్వమాకండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్యం చెప్పాలి నాకు, ఏదో ఒకటి క్లియర్గా, స్పష్టంగా. సాయి కిరణ్ స్టార్ట్ చేయి. ఆ ఏమి యొక్క రాణివాసము రుణ్యవాసము తెచ్చిన ఏ అందుడన నీ గతి హలో హలో, ఒక్క నిమిషం. అసలు అది ఏంటి బ్రో? అది ఒక పోయం. అది ఎంత కోపంగా అంటాడు. ఆ ఏమి ఒక రాణివాసమున్ పుణ్యవాసమున్ తెచ్చినావే, ఎక్స్ప్రెస్ చేయలేము బ్రో. అట్లా చేయాలి మామూలుగా. ఓ ఇట్లా చదువుతానండి, అదేం గొప్ప అసలు, ఈజీనే. శివాజీ యొక్క క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ కొంచెం, అర్థమైందా? లేకపోతే వేమన పద్యమో ఏదో ఒకటి చెప్పు, బట్ నువ్వు చెయ్యాలి. ఇది చేస్తే కొంచెం బాగుంటుంది. ఎబిలిటీసే పెంచుకోండి కొంచెం. ఎవరైనా చెప్తారా ఇట్లా? ఆ ఏమి పద్యం ఉంది కదా, దాన్ని శివాజీ ఎట్లా అనుంటాడో అట్లానే, శివాజీ గారు, శివాజీ మహారాజ్ ఎట్లా అనుంటాడో అట్లా అట్లా అనగలుగుతారు ఎవరన్నా? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. మీకు ఎబిలిటీస్ ఉన్నాయి నిజంగా, అది ఏం లేదు. శివాజీలాగా మిమ్మల్ని మీరు ఫీల్ అవ్వండి. ఆ కోపంతో అంటే ఎట్లా అంటారు? ఎవరు చెప్తారు? సాయి కిరణ్ చెప్తావా? టైం తీసుకుంటారు కొంచెం. సరే, లాస్ట్లో చెప్దు కానీ. నెక్స్ట్ వాహిని, ఏదో ఒకటి చెప్పమ్మా పోయం. మీరు ఇట్లా మాట్లాడుకొని ఉంటే బాగోదు మమ్మల్ని. వాహిని చెప్పు, పోయం చెప్పాలి, చెప్పాల్సింది ఏదో ఒకటి. హిందీలో తెలుగు అమ్మా, హిందీ వద్దులే, హిందీ అర్థం కాదు. మీనింగ్ చెప్తానంటే హిందీలో చెప్పు, పుట్టి పోయం చెప్పు వదిలేస్తానంటే తెలుగులో చెప్పు. ఏ చెప్తావు? చెప్పు. శివరాజంతటి మేల్మి శృంగతెరలో స్నిగ్ధాంబు దచ్చాయలో నవ సౌదామణి బోలున యవన కాంతారత్నమున్ భక్తి గౌరముల్ వారంగ చూచి పలికే వనితారత్నంబులీ భవ్యహిం దవ భుజాంగము పుణ్యదేవతులు మాతా తప్పు సైరింపుని. భుజంగమున, భూజంగమాన, ఏంటది అసలు అట్లా చెప్పటం? ఏం నేర్పిస్తున్నారు మీకు అసలు? ఓకే, ఇట్లా కాదు. సాయి కిరణ్ చెప్తాడు మళ్ళీ, చూడండి. గణేష, ఈ అబ్బాయి పేరు ఏంటబ్బా, ఏదో ఉంది. గణేషేనా నీ పేరు? చెప్పు. నేరము తప్తగమున నుంచి అనామకమే నశించున, నేరమే ముత్యమట్లు నలి నీదల సంసితమే తనుచున, నేరమే నిత్యభుజ